వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా నేను ఇల్బర్ట్ బిల్ గురించి చెప్తా. ఇల్బర్ట్ బిల్ గురించి మీకు తెలుసా? తెలిస్తే అదేంటో మీరు వీడియో చూడకుండానే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం, ఎగ్జామ్స్ని ప్రొవైడ్ చేయడం అనేది మేము చేస్తా ఉన్నాం. సో దీనికోసం డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్. సో ఇక్కడ ఇల్బర్ట్ బిల్ అని అంటున్నాం. ఏంటి ఇల్బర్ట్ బిల్? ఇది తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అని అంటే లార్డ్ రిప్పన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ లార్డ్ రిప్పన్ అనే అతను 1880 నుంచి 1884 మధ్యన భారతదేశానికి సంబంధించి వైస్రాయిగా పనిచేయడం జరిగింది. ఈయన వైస్రాయిగా ఉన్నటువంటి టైంలో ఏం చేశాడు అని అంటే సమన్యాయానికి సంబంధించినటువంటి అంశాల కోసం ప్రయత్నం చేయడం జరిగింది. భారతదేశాన్ని బ్రిటిష్ వారే పరిపాలిస్తున్నప్పటికీ సమన్యాయం బ్రిటిషర్స్కు ఉండాలి, భారతీయులకు ఉండాలి అని చెప్పేసి ఈ ఇల్బర్ట్ అనేటువంటి బిల్ని గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1883లో. అయితే ఇది అత్యంత వివాదాస్పదంగా మారింది ఈ బిల్లు. సో ఎందుకు మారింది ఈ బిల్లు ఇల్బర్ట్ బిల్ అని అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? ఇక్కడ ఇల్బర్ట్ బిల్ ఏం చెప్తా ఉంది అని అంటే మెజిస్ట్రేట్స్ ఉంటారు, భారతదేశానికి సంబంధించి చదువుకొని మెజిస్ట్రేట్ అంటే న్యాయమూర్తులుగా మారినటువంటి వారు ఉంటారు. సో ఈ న్యాయమూర్తులు బ్రిటిష్ వారు భారతదేశంలో ఏం తప్పు చేసినా కూడా బ్రిటిష్ పౌరులకి సంబంధించి, బ్రిటిష్ వ్యాపారులకి సంబంధించి విచారణ చేయవచ్చు అని చెప్పేసి ఇల్బర్ట్ బిల్ చెప్తా ఉంది. అంతకుముందు విచారణ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు చేస్తలేకుండే. సో ఇప్పుడు న్యాయమూర్తులు, భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా బ్రిటిష్ వారిని విచారించవచ్చు అని చెప్పింది ఇల్బర్ట్ బిల్. అయితే ఈ బిల్ ఈ బ్రిటిషర్స్ బాగా వ్యతిరేకిస్తారు. ఇలా వ్యతిరేకించిన తర్వాత 1884లో అమెండ్మెంట్ చేస్తారు, ఈ బిల్ని సవరిస్తారు. సో ఇలా ఇల్బర్ట్ బిల్ అనేది సమన్యాయానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తా ఉంది అనేది గుర్తుంచుకోవాలి. దీన్ని తీసుకొచ్చినది ఎవరు అని అంటే లార్డ్ రిప్పన్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి సవరణలో ఈ బిల్లుకి సంబంధించి ఏం చెప్పారు అని అంటే ఎవరైనా బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి అతని పైన నేరం ఆరోపించబడితే అతనికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 50% మళ్ళీ ఎవరు ఉంటారు అంటే బ్రిటిషర్స్ ఉంటారు. వారి ద్వారా అక్కడ ఆ కేసుని భారతీయులకు సంబంధించిన న్యాయమూర్తులు విచారించాలా లేదా అనేటువంటి అంశాలు తేల్చబడతాయి. ఇలా ఈ సవరణలు చేసి ఇల్బర్ట్ బిల్ని తీసుకురావడం జరిగింది. ఇలా లార్డ్ రిప్పన్ సమన్యాయం కోసం కృషి చేశాడు అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.